హాయ్ నమస్తే. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ స్లాబ్ వర్క్ అయితే ప్లాంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని అయితే మీకు చెప్పాను కదా. దాని తర్వాత 7 to 8 డేస్లో రిమైనింగ్ వర్క్ అయితే టోటల్ ప్లాంట్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. అప్పుడు మనకి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత షెడ్ పైన వేసేసారు, రేకుల షెడ్ వేస్తారు. ప్లాస్టింగ్ బయట లోపల కాంపౌండ్లో అంత టోటల్గా ప్లాస్టింగ్ వేశారు, బండలు కింద వేసేసారు. దాని తర్వాత మనకి ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లాంట్ మిషన్స్ కూడా ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. అది ప్లాంట్ మిషన్స్ కూడా తీసుకొచ్చారు, అది ఇన్స్టాలేషన్స్ అవన్నీ చేసేసారు. అండ్ విండోస్, తర్వాత మనకి షట్టరు, గేటు, ఇవన్నీ కొంచెం బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువైందండి. ఎలా అంటే ఫస్ట్ నేను అనుకున్న బడ్జెట్కి ఇప్పటికి కొంచెం ఎక్కువైంది. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇలా చేయించుకుంటే బెటర్, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇవి యూజ్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇవైతే బాగుంటుంది అని చెప్పేసే వరకు కొంచెం బడ్జెట్ అయితే పెరిగింది. సో ఎలా అంటే విండోస్ దగ్గర కూడా ఒక 4,000 to 5,000 అక్కడ అమౌంట్ ఎక్కువైంది. యూపీవీసీ విండోస్ అని అవి ఉన్నాయి, దీనికి కొంచెం రేట్స్ వేరే ఉన్నాయి అన్నట్టు. సో దాని గురించి 2 విండోస్ పెట్టించాము, సో అక్కడ ఎక్కువైంది. ప్లస్ గేట్కి తర్వాత షట్టర్, వీటికి కూడా అమౌంట్ అనేది ఎక్కువైంది. సో ఇది కాకుండా కూడా రిమైనింగ్ పైన రేకుల షెడ్ వేయించాం కదా, దానికి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి అన్నట్టు. సో దాని గురించి కూడా టోటల్గా మనం అనుకున్న బడ్జెట్కి ఇప్పటికి కొంచెం పెరిగింది. లాస్ట్ వీడియోలో మీకు మొత్తం టోటల్గా చెప్తా, ఈ ప్లాంట్ మిషన్స్ ఎంత పడ్డాయి, టోటల్గా ఈ ప్లాంట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత అమౌంట్ అయింది అనేది మీకు ఈ లాస్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఓపెనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వరకు టోటల్గా ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్.